ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా అన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పుడు నేనైతే డీమార్ట్కి వెళ్తున్నాను. చాలా మంత్స్ తర్వాత డీమార్ట్కి అయితే వెళ్తున్నాను. జగదాంబ దగ్గర ఉంది కదా, ఆ డీమార్ట్కి అయితే వెళ్తున్నాను. టైం వచ్చేసి కరెక్ట్గా 6 o'clock అవుతుంది. సో డీమార్ట్కి వెళ్ళామంటే ఎంత టైం అవుతుందో కూడా తెలీదు. సో సమ్మర్లో ఏమైనా కొత్తగా పెట్టారా లేదా అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. డీమార్ట్ మనకి ఏంటంటే షాపింగ్ చేసేదానికన్నా చూడడం చాలా బాగుంటుంది కదా, కానీ అన్నీ వేసేయాలనిపిస్తుంది చూసిన వల్లి కూడా. బట్ బడ్జెట్ కంట్రోల్లో పెట్టుకుని చేసుకోవాలన్నమాట. సరే పదండి, అయితే ఇంకా లేట్ చేయకుండా నాతో పాటు మీరు కూడా డీమార్ట్ చూసేసేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. మరి ఇంక లేట్ చేయకుండా వీడియో కంటిన్యూ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈవినింగ్ కదా, కొంచెం రష్గానే ఉంది. మేము వెళ్ళింది వీక్ డేస్లోనే వెళ్ళాం. అదే వీకెండ్స్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. అండ్ దట్టు సమ్మర్ కదా, మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైం ఎవ్వరు ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు. ఈవినింగ్ టైమే ప్రతి ఒక్కరు బయటకు వస్తున్నారు. అందుకే ఆ క్రౌడ్ కూడా చూస్తున్నారు కదా. జనాలందరూ సాయంత్రం అయితే కొంచెం చల్లగాలి వస్తుంది, ఆ టైంలో షాపింగ్ చేసుకుంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది కదా అని చెప్పి నేను కూడా అదే ప్లాన్ వేసి ఇంకా డీమార్ట్కి అయితే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి మీ అందరికీ తెలిసిందే, జగదాంబ దగ్గర ఉంది కదా డీమార్ట్, ఆ డీమార్ట్కి అయితే వచ్చాము. సో ఇక్కడైతే ఇంకా మంత్లీ సామాలు, తర్వాత పిల్లలకి హాలిడేస్ కదా, వాళ్ళకి స్నాక్స్ లైక్ బిస్కెట్స్ అయినా అలాంటివన్నీ కూడా మనం కొంచెం ఎక్కువ తీసుకోవాలని అనుకుంటే డీమార్ట్లో మనకి ప్రైస్ అయితే తక్కువ ఉంటుంది. అండ్ ఇగోండి ఇవన్నీ బిస్కెట్స్ అనమాట. బై 1 గెట్ 1 ఉన్నాయి, తర్వాత 50% ఆఫ్లు ఉన్నాయి. సో మా పిల్లల ఫేవరెట్ బిస్కెట్స్ అయితే డార్క్ ఫ్యాంటసీ, ఈ లాటీ చాకోపై కేక్స్ ఉంటాయి కదా, అవంటే చాలా ఇష్టం. సో అలాగా మొత్తం అంతా కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ అంతా కూడా మనకి లైక్ ఏమంటారు, ఏంటి, కిరాణా సామాన్లన్నీ కూడా కిందన ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా ఇంకా చూస్తూ ఏమైనా కావాలా వద్దా అవన్నీ కూడా లిస్ట్ ప్రిపేర్ చేసుకుని, అండ్ నేను కూడా ఇక్కడికి వచ్చి చాలా మంత్స్ అయిపోతుంది డీమార్ట్కి. సరే ఏమైనా కొత్తగా వచ్చాయేమో అని చూద్దామని వచ్చాను, కానీ ఏంటంటే అంత కొత్తగా అయితే ఏం లేవు. ఎక్కువ సమ్మర్ డ్రింక్స్ అలాంటివి ఉంటాయి కదా. సో ఇగోండి ఇవి డేట్స్ 1+1 అలా ఆఫర్స్ పెట్టారనమాట. అండ్ కూల్ డ్రింక్స్ కూడా చాలా తక్కువ ప్రైస్కి, చూడండి ఇగోండి 64 రూపీస్కే వస్తుంది. నార్మల్గా అయితే 100 రూపీస్ అలా పడుతుంది కదా. సో ఎవరైనా డ్రింక్స్ అవి తీసుకోవాలి అని అనుకుంటే చక్కగా మీరు డీమార్ట్కి వచ్చి అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇంక ఇగోండి ఇవన్నీ కూడా అదే సెక్షన్, అన్నిటి మీద కూడా మంచి ఆఫర్ ఉంటాయి. కానీ డీమార్ట్లో ఏంటంటే మనం అనుకుని కొన్ని సామాన్లు అనుకుంటాము, బట్ బిల్ అయ్యేసరికి మాత్రం చాలా ఎక్కువ అవుతుంది కదా. అది ఆబ్వియస్లీ అందరి దగ్గర జరిగిందే. లిమిట్గా అనుకుంటాం కానీ అన్నీ తక్కువగానే ఉంటాయి, అన్నీ తీసేసి అలా వేసేస్తూ ఉంటాము. సో ఇంక ఇదిగోండి మొత్తం ఈ సెక్షన్ అంతా కూడా ఇంకా ఇవన్నీ సంబంధించినవే ఉన్నాయన్నమాట. సో నేను అలా లైట్గా కొంచెం క్యాప్చర్ చేశాను. చిన్న వ్లాగే వస్తుంది, ఓకేనా, ఏమనుకోవద్దు. ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నాను. ఎందుకు బిజీగా ఉన్నానని ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా చెప్పే ఉంటాను మీకు. సో మొత్తం డీటెయిల్స్ అన్నీ నేను క్లియర్గా మీకు ఫుల్ వీడియోలో డెఫినెట్లీ షేర్ చేస్తాను. అప్పుడు మీకు ఐడియా ఉంటుంది ఎందుకు అసలు బిజీగా ఉన్నాను, ఏం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, అదంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను చెప్తాను. బికాజ్ మీ అందరి సపోర్ట్ నాకు డెఫినెట్లీ కావాలి కాబట్టి ఖచ్చితంగా మీ లవ్ బ్లెస్సింగ్స్ నాకు ఇస్తారనేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ సెక్షన్ అనమాట. కుర్తీస్, ఇంకా లేడీస్ సంబంధించిన అన్ని ఐటమ్స్ మనకి ఇక్కడైతే దొరుకుతాయి కదా. కిరాణా సామాన్లు అయితే మనం ఒక మంత్ తీసేసుకున్నాం అనుకోండి, అంటే ఎక్కువ బడ్జెట్లో ఒక 3 months వరకు కూడా వచ్చేస్తాయి, అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్న వాళ్ళైతే. అండ్ క్లాతింగ్ విషయానికి వస్తే నాకు అసలు ఏమీ నచ్చలేదు. కొత్త వెరైటీస్ కూడా ఏమీ పెట్టలేదు. ఇవన్నీ నైట్ వేర్స్ అండ్ హుడీస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ సమ్మర్లో హుడీస్ ఎక్కడైనా ఎవరైనా వేసుకుంటారో చెప్పండి. సో అవన్నీ అవే ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా, నైట్ ప్యాంట్స్, తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సెలెక్ట్ చేసుకోవాలి. ప్రైజెస్ కూడా తక్కువ ఏం లేవు, అన్నీ కూడా ఎక్కువగానే అనిపించింది. అంటే నాకు న్యూ కలెక్షన్స్ అయితే ఏం అనిపించలేదు డీమార్ట్లోని. సో క్లాతింగ్ పర్పస్ అయితే ఇంతకుముందు బాగా పెట్టేవారు, ఇప్పుడు అసలు ఏం లేదు, నార్మల్ మోడల్సే ఉన్నట్టు అనిపించేది కూడా. అవన్నీ కూడా హుడీస్ అనమాట. అవన్నీ వింటర్లో వేసుకోవాల్సినవి సమ్మర్లో పెట్టారని చెప్పేసి అంటున్నాను నేను ఇక్కడ. సో ఇంకా డైలీ వేర్ బాటమ్స్ కానీ, టీ షర్ట్స్ కానీ, జీన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా ఇదిగోండి ప్రైజెస్ మనకి చక్కగా అక్కడ పెట్టేస్తారు కదా. అండ్ ఈ ఫ్యాన్స్ ఒకటి, కూలింగ్ ఫ్యాన్స్, ఇవన్నీ ఆల్రెడీ నేను లాస్ట్ టైం సమ్మర్ అప్పుడే తీసుకున్నాను. సో ఇంకా బయట బిల్లింగ్ అంతా అయిపోయి ఇంకొచ్చేసాం అనమాట. సో ఏమేమి సామాన్లు తీసుకున్నామో అదంతా ఇంక నేను ఇంటికి వెళ్ళి షేర్ చేయడం గట్రా చేయలేదు, ఇక్కడి నుంచే
చూపించేస్తున్నాను. నెల సామాన్లు ఏం చూపిస్తాను చెప్పండి. సో ఇంకా స్నాక్ ఐటమ్స్ ఇవాళ అనమాట అన్నీని. అండ్ ఇక్కడ బిల్డింగ్ దగ్గర కూడా చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. డీమార్ట్‌లో షాపింగ్ చేయాలంటే ఏం తెలుసా, ఒకళ్ళని బిల్డింగ్ దగ్గర పెట్టేసి మిగతా వాళ్ళు వెళ్ళి షాపింగ్ చేసుకొని వస్తే ఈ లోపు లైన్ కొంచెం క్లియర్ అవుతుందన్నమాట. ఇంక ఇది నేను నెక్స్ట్ డే నుంచి మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడైతే నేను ఫోన్ మాట్లాడుతున్నాను అనమాట. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళతో మాట్లాడతాను మ్యాక్సిమం ఫోన్ నేను. మార్నింగ్ అవ్వకపోతే ఈవినింగ్ కాల్ చేస్తాననమాట. ఒకవేళ ఈవినింగ్ అవ్వకపోతే మార్నింగ్ టైంలోని. సో ఇది మార్నింగే మేము లేవడం లేట్‌గానే లేచాము. ఎందుకంటే హాలిడేస్ కదా ఎలాగో. అండ్ ఈలోపు ఏమైందంటే ఇక్కడ మాకు బయట ఇంటి దగ్గర ఫుల్ ఇంక ఎలక్షన్స్ కదా, మాకు ఇంకెన్నో రోజులు లేదు, 13 రోజులే ఉంది ఎలక్షన్స్‌కి. మే 13th కదా ఎలక్షన్స్. సో ఆ రోజు నామినేషన్స్ అనమాట. సో వైఎస్ఆర్‌సీపీ ఇంకే మొత్తం పార్టీలన్నీని, ఇది వైఎస్ఆర్‌సీపీది అనుకుంటా. ఇంకా మా ఇంటి ముందైతే జనాలు ఫుల్గా ఉన్నారు. ఆటోల్లో జనాలు తీసుకుని వెళ్తున్నారనమాట. అంటే నామినేషన్స్ టైం కదా. సో మొత్తం ఇంకా హడావుడైతే మామూలుగా లేదు. ఈ 10 రోజులు ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట. ఎవరు నెక్స్ట్ సీఎం అవుతారో తెలియదు కానీ మంచి వైజాగ్లో అయితే హాట్ టాపిక్ అయిపోయింది మా ఎలక్షన్స్ అయితే మాత్రం. అండ్ ఇంక ఇక్కడ పిల్లలు కూడా లేచారు. సో పడుకొని మంచిగా లేచారు. లేచిన తర్వాత నేను ఇక్కడ వాళ్ళకి పాలు ఇచ్చాననమాట. పాలు తాగుతూ అలాగ అక్కడ వాళ్ళు టీవీ అది చూసుకుంటున్నారు. ఇంకా అటు ఇటు తిరుగుతారనమాట మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి, మా ఇంటికి, ఇంకా అటు ఇటు అలాగా ఈ సమ్మర్ హాలిడేస్ అయినంత వరకు. మరి ఊర్లో వెళ్ళడానికి అందరూ ఇక్కడే కదా, వైజాగ్లోనే ఉంటారు. ఇంకా ఎక్కడికి లాంగ్ వెళ్ళడానికి అవ్వదు కాబట్టి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటారనమాట. అండ్ ఇక టైం కూడా చూపిస్తున్నాను చూసారా, 6 o'clock. నేను కొంచెం బ్లాగ్ అంతా బిట్స్ అన్నీ కూడా తీసుకుని ఉంచాను. ఇక్కడ వీళ్ళు పాలు తాగుతారు అండ్ రూబీకి కూడా ఫుడ్ పెట్టాను అనమాట. అది కూడా దానికి పాలు ఇచ్చాను. సో అది దాని ఫుడ్ దాని బౌల్స్లో తినేస్తుంది. సో ఇంక ఇప్పుడైతే పిల్లలు వచ్చేసి వాళ్ళకి నేను కిడ్డీ బ్యాంగ్ ఉంటుంది కదా, సో ఆ డిబ్బీ అనేది పగలగొడుతున్నాను అనమాట. నేను ఆల్రెడీ ఇది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసేసాను నేను. సో ఎంత అమౌంట్ వచ్చింది ఏంటి అని చెప్పి వీళ్ళైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్గా ఉన్నారనమాట. సో పగలగొట్టి ఎంత డబ్బులు వచ్చాయి ఏంటి అని చెప్పి. మధ్యలో మా రూబీ కూడా చూస్తున్నారా ఏం చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ అని చెప్పేసి అది కూడా వచ్చి జాయిన్ అయిపోయింది అనమాట. సో ఇంక ఇప్పుడైతే డిబ్బీ పగలగొట్టారు కదా, ఎంత వచ్చిందంటే అమౌంట్ 6,000 అలా వచ్చినట్టుంది. సో ఇప్పుడు నేను ఈ డబ్బులకి ఎక్స్ట్రా యాడ్ చేసుకుని వాళ్ళకి ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే అవి కుట్టినప్పుడు అప్పుడు ఫస్ట్ చెవులీలు కుడతారు కదా, ఆ ఇయర్ రింగ్స్ అని అనమాట. మళ్ళీ ఇంకా మార్చలేదు. సరే కొంచెం తీసి కొంచెం మంచివి లైక్ ఏంటంటే హ్యాంగింగ్స్ టైప్లో ఉంటాయి కదా, అంటే మరీ హ్యాంగింగ్స్ కాదు, స్కూల్కి అది వెళ్తారు కదా, అంత పెద్ద హ్యాంగింగ్స్ టైప్ కాకపోయినా చిన్నవి సైజు బుట్టలు వస్తాయి కదా, చిన్న బుట్టలాగా హ్యాంగ్ టైప్లో వచ్చి వస్తాయి కదా, ఆ మోడల్ తీసుకుందాం అనుకుంటున్నాను. కానీ గోల్డ్ రేట్ చాలా ఎక్కువ ఉంది. ఆల్రెడీ నేను కనుక్కున్నాను ఇక్కడ మా ఇంటి దగ్గర, నేను ఎప్పుడు వెళ్తూ ఉంటాను కదా ఎస్కేఎంఎల్ జ్యువెలరీ షాప్, అతని దగ్గరికే వెళ్ళి పిల్లలకి తీయించాను అనమాట. అది కూడా మీకు ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను. ఈలోపు వచ్చేసి నేను నా డైట్ కోసం చాలామంది అడిగారు కదా, నేను ఆల్రెడీ ఇది పోస్ట్ చేసేసే ఉంటాను. ఆ రోజు నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ప్రమోషన్కి డైట్ పంపించారనమాట. సో అవి నేను రీల్ చేయాలి. ఎలాగో ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి కదా అని చెప్పి యూట్యూబ్లో కూడా నేను వీడియో షూట్ చేశాను అనమాట. ఇవన్నీ డీటాక్స్ వాటర్స్. సో డీటాక్స్ వాటర్ ఎర్లీ మార్నింగ్ తాగుతాం కదా, లైక్ బ్రష్ చేసిన తర్వాత ఫస్ట్ డీటాక్స్ వాటర్, అందులో దాల్చినీ వాటర్ ఒకటి, ఇంకా కీరా ముక్కలతో వస్తుంది అదొకటి, అండ్ నెక్స్ట్ చియా సీడ్స్, అందులో వాటరు, హనీ, ఇంకా ఇవి యాడ్ అవుతాయి అనమాట. వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ యాడ్ అవుతాయి. సో ఇవి మనకి వెయిట్ లాస్కి డీటాక్స్ వాటర్స్. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కంపల్సరీగా ఫ్రూట్ సలాడ్ ఉంటుంది లేదా ఓట్స్ ఉంటుంది అనమాట. అండ్ మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి అక్కడ సలాడ్స్ కనిపిస్తున్నాయి చూసారు కదా, వెజ్ అండ్ నాన్ వెజ్ సలాడ్స్. నైట్ డిన్నర్లోకి రోటీ ఆర్ పుల్కా వస్తుంది అనమాట. అండ్ ఇవి వచ్చేసి కొత్తగా పాపులర్ డబ్బా అని చెప్పేసి ఇది పెట్టారనమాట. ఇది ఓన్లీ మార్నింగ్కే వస్తుంది. మీకు అన్ని ఫ్రూట్స్ కావాలంటే ఇలాగా 7 బాక్సెస్లో వస్తాయి అనమాట. లేదు మాకు ఫ్రూట్స్ అండ్ వెజ్ కాంబో కావాలంటే అలా కూడా ఇస్తారనమాట. సో ఇదిగోండి, ఇది వెజ్ అండ్ ఫ్రూట్స్ కాంబో చూస్తున్నారా. ఫ్రూట్స్ వచ్చేసి ఒక 4 వెరైటీస్ అండ్ 3 వెరైటీస్ ఆఫ్ సలాడ్, పన్నీర్, స్వీట్ కార్న్. ఈ బాక్సెస్ వచ్చేసి మీకు నాన్ వెజ్ అండ్ వెజ్ ప్యాకేజ్ వస్తుంది. మోర్ డీటెయిల్స్ కోసం నేను అతని నెంబర్ పెడతాను, మీరు కాల్ చేసి అడగచ్చు అనమాట. వెజ్ కావాలన్న వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ కావాలనికి నాన్ వెజ్. 3 మీల్ తీసుకున్న వాళ్ళకైతే 1 లీటర్ మీకు డీటాక్స్ వాటర్ ఫ్రీ ఇస్తారనమాట. బట్ రిజల్ట్ అయితే చాలా బాగుంది. ఈజీగా మంత్కి మీరు ఒక 5 నుంచి 6 kgs వెయిట్ లాస్ ఖచ్చితంగా అవుతారు. మీకు వెయిట్ గెయిన్ కావాలన్నా కూడా ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇంక ఇక్కడ మేము పిల్లలకి ఇయర్ రింగ్స్ తీయిస్తానని చెప్పాను కదా, షాప్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా వాళ్ళిద్దరికీ ఆ ఇయర్ రింగ్స్ తీయించేసి అవి ఎంత వస్తున్నాయో కనుక్కుని దాన్ని బట్టి నేను కొత్త ఇయర్ రింగ్స్ తీసుకుందామని చెప్పి ఇక్కడ చూస్తున్నాను. పెద్దగా మోడల్స్ అయితే ఏం లేదు ఈ షాప్లో. ఏంటంటే మనం ఏమైనా చేయించుకునేవైతే ఎక్కువ మోడల్స్ ఉంటాయన్నమాట.
సో ఇగోండి ఈ టైపుల్లో ఇలా వస్తాయి కదా బుట్టలు, లేదంటే అగోండి అలా బుట్ట వస్తది కదా, ఆ టైప్‌లో ఏమన్నా చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో దట్ ఇంక శ్రీధర్ అన్నారు, "సరే అయితే తీసుకుందాం. ఇగోండి ఇలా అయితే బావుంటాయి కదా పిల్లలకి." సో ఇద్దరికి కలిపి ఎంత అవుతుందంటే 30,000 అవుతుందనమాట. సో ఇప్పుడు నేను ఆ 6,000కి మళ్ళీ నేను ఎక్స్‌ట్రా పేమెంట్ వేసుకుని వాళ్ళిద్దరికీ తీసుకుంటాననమాట. తీసుకునేటప్పుడు డెఫినెట్‌లీ మీకు షేర్ చేస్తాను. ప్రెజెంట్ అయితే తీసుకోలేదు. ఇంకా అంతే నైట్ ఇంక ఇంటికొచ్చి డిన్నర్ అది చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయాము. ఇంక పడుకొని పోవడమేననమాట. సో వ్లాగ్ కూడా చిన్నదే అప్‌లోడ్ చేశాను. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. రేపు ఒక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.